సో అన్‌హెల్తీ డైటరీ హ్యాబిట్స్‌లో మనకి ఏదైతే ఈ జంక్ ఫుడ్ అని ఒక మాటతో చెప్పారు. జంక్ ఫుడ్ అంటే స్ట్రీట్ ఫుడ్. ఈ కూల్ డ్రింక్స్ కానీ, పిజ్జాస్ కానీ, సమోసాస్ కానీ, ప్రిజర్వేటివ్ కంటైనింగ్ ఫుడ్ కానీ, ఇన్‌స్టంటేనియస్ ఫుడ్ చేసుకునే ఒక ఇన్‌స్టంటేనియస్ ఫుడ్ ప్రిపరేషన్స్ కానీ, ఇలాంటివన్నిట్లో ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, టాక్సిక్ ఏజెంట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇలాంటివన్నీ ఉండడం వల్ల స్మోక్డ్ ఫుడ్, ఈ గ్రిల్డ్ చికెను, ఈ బార్బిక్యూయింగ్ చికెను, ఆ కోల్ ఫామ్ నల్లగా బొగ్గు ఫామ్ అయిపోయి ఉంటది. సో అదంతా మనం టేస్టీ అని తింటుంటాము. కానీ అది ఫుల్ ఆఫ్ కార్సినోజెన్స్ అన్నమాట. అంటే ఫుల్ ఆఫ్ టాక్సిక్ మెటీరియల్స్. దానివల్ల మనకి క్యాన్సర్ రిస్క్ అనేది చాలా ఎక్కువ అవుతది. సో బెటర్ అంటే ఈవెన్ ప్లాస్టిక్స్ యూజ్ చేయడం వల్ల ప్లాస్టిక్ బాటిల్స్‌లో ఎస్పెషల్లీ అట్ ఎక్స్‌ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ ఏంటంటే బాగా చిల్ అయిపోయి ఐస్ గడ్డ కట్టిన ప్లాస్టిక్ బాటిల్‌లో ఉన్న నీరు, అలాగే బాగా వేడిగా ఉన్న నీళ్ళు ప్లాస్టిక్ బాటిల్‌లోకి వేసుకొని తాగకూడదు. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ ఆ టైంలో హై టెంపరేచర్స్‌లో గానీ, లో టెంపరేచర్స్‌లో గానీ ఆ కంటెంట్‌లోకి ఆ ఫుడ్ ఏదైతే ఉందో దాంట్లోకి ఎంటర్ అయిపోతుందనమాట. సో కాబట్టి ఇలాంటి ఈ కూల్ డ్రింక్స్ కానీ, ఈ టీ, కాఫీ, ఈ జంక్ ఫుడ్ గానీ, ఔట్ సైడ్ పానీపూరీస్, ఈ పిజ్జాస్, బర్గర్స్ ఇలాంటివన్నీ కూడా బెటర్ మనం ఎంత అవాయిడ్ చేసుకొని, ఎంత హ్యాపీగా మనం మీకేమైనా స్నాక్ కావాలంటే గో ఫర్ ఎ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్. ఒక టీ తాగే బదులు ఒక ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్. ఏదన్నా మనం సమోసా తినే బదులు మనకి ఫ్రూట్ బవెల్. ఇప్పుడు అవన్నీ ఇన్‌స్టంటేనియస్‌గా అవైలబుల్ ఫ్రెష్ ఫ్రూట్ బవెల్. సో అలాంటివి మనం తీసుకోవడం వల్ల సో మోర్ ఆఫ్ ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల మనకు దాంట్లో పాటు ఈ వెజిటబుల్ బేస్డ్, లీఫీ వెజిటబుల్ బేస్డ్ తీసుకోవడం వల్ల మనకేంటంటే చాలా వరకు ఈ క్యాన్సర్‌ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు.